Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను చాలా వరకు అద్భుతమైన ఏది మీకు వచ్చే సమస్యలు ఈ కలికాలంలో ఇప్పట్లో చాలామంది ఏ రకమైన సమస్యలు పెడుతున్నారో అలాంటి ఇబ్బందులకే అద్భుతమైన ఔషధాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి పొరపాటు లేదు, ఇక డౌట్ పడాల్సిన ప్రసక్తి అనేది లేదు. ఎవరికైనా ఎంత కాలంగా అయినా ఉండి ఈ మందుని మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎందుకు మనం ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా చెప్పగలుగుతానంటే మనకి మన గురువుల నేర్పిన విద్య. అదేవిధంగా చూడండి, ఇక్కడ తాళపత్రాలు, తాటాకులు, దీని ఆధారాలను మనం ముందర పెట్టుకొనే ఏ వైద్యమైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఇవి మోసాలు కాదు, ఇది మనకి ఋషిమునులు ఇచ్చిన గొప్ప వరం. చాలామంది ఈ మధ్యకాలంలో చేస్తుండే ప్రాబ్లం ఏంటంటే మొరగు మందులు, పెట్టెడు మందులు, వశీకరణాలు చేసుకోవడము, ఇంకొకరిని చెడిపోయడానికి ఏదో చేయడము, చాలా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో ఒక భాగం ఏంటంటే చాలామందికి మేము అక్కడ ఇక్కడ పోయాం, కక్కిచ్చాము, వాంతి చేసాం, లేక మా ఊర్లో మేకపాల్లో ఇచ్చారు, ఆవు పాల్లో ఇచ్చారు, నీళ్ళతో ఇచ్చారు, ఏదో చెప్తూ ఉంటారు. సో కడుపులోకి పెట్టింది కక్కిచ్చారు, ఓకే అనుకుందాం. ఈ పెట్టెడు మందులు అనేది మీ బట్టలకు పూసే ఉన్నాయి, మీ చెప్పులకు పూసేది ఉన్నాయి, మీరు చెప్పులు లేక పారాడే ప్లేసుల్లో చెల్లే భస్మాలు ఉన్నాయి, మీ తల మీద చెల్లే భస్మాలు ఉన్నాయి, అదేవిధంగా మీ ఒంటికి పూసే ఉన్నాయి. మీరు స్నానం చేసే నీళ్ళలో వాళ్ళ మలమలు, అదేవిధంగా కొన్ని ఆకుపసరులతో కలిపిండే రసాలని, కొన్ని మూలిక రసాలని అంతా తీసుకెళ్ళి ఆ నీళ్ళలో కలిపేది కూడా ఉన్నాయి. కొంతమంది భార్యలే తలకు పెట్టేవాళ్ళు ఉన్నారు. మీరు వాడే కొబ్బరి నూనెలో కానీ లేక మీరు ఏదో ఒక రకంగా తలకు మీరు పనుకున్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా పై భాగానికి, శరీరానికి ఏ రకమైన పెట్టెడు మందులు ఉన్నా ఎంత కాలంగా ఉన్నప్పటికీ నేను చెప్పే ఈ మూలికలు తెచ్చుకొని మీరు తైలంగా కాంచి వాడుకున్నారంటే 100% ఈ పెట్టెడు మందులు పైకి ఏది ఉన్నా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. దీనికి కావాల్సిన సామాగ్రిలు, మూలికలు చెప్తాను, నీట్గా మీకు మీరుగా తెచ్చి చేసుకోండి. ఇక చూడండి, మొట్టమొదట మనకి నిమ్మ చెట్టు ఆకులు అండి. నిమ్మ ఆకులు చాలామంది ఇండ్ల దగ్గర నాటుకుంటారు. నిమ్మ చెట్టు, దీని ఆకులు 21. అదేవిధంగా ఇది వచ్చి మనకు వాకడి చెట్టు అండి, రామ్ములక్కాయ వాకడి చెట్టు అంటాం. ఇది ఇంకా చిన్న చెట్టు, కాయరాలే. ఇందులో చిన్న చిన్న వంకాయలు కాస్తాయి. ఈ వంకాయలు ఒక 5, ఆకు ఒక 21. ఇది గుంటగలగరాకు అండి, గుంటగలగరాకు మనకి ఎంటికలకి మంచి మందు. ఇది ఏర్స్ రాలిపోయేవాళ్ళు, కుదిరిపోయేవాళ్ళు భృంగరాజా, గుంటగలగరాకు అని పిలుస్తాం. ఈ ఆకుని కూడా ఒక బాగా అంత ఆకు, పచ్చి ఆకు తెచ్చి పెట్టుకోండి. అదేవిధంగా మేక మైనాకు అండి, ఇది మేక మైనాకు, ఇది ఒక 21 ఆకు చాలు. ఇక చూడండి, ఇది వచ్చి రేల చెట్టు, రేలాకు, ఇది పెద్ద రేలాకు. ఇందులో చిన్న రేలాకు వస్తుంది, అది మనకు ఈ పెద్ద రేలాకు ఒక 21 ఆకు. అదేవిధంగా ఇక చూడండి, మారేడాకులు అండి, బిల్లపత్రే, మనం శివుణ్ణి పూజించడానికి ఖచ్చితంగా వాడతాము. ఈ విధంగా 3 ఉండేది 21 ఆకు. ఇది వచ్చి ఊడుగుమాను చెక్క అండి, ఊడుగుమాను చెక్క ఒక అరచేయడము. ఇవన్నీ ముందు రోజే బాగా ముందుగా చెట్లు ఎక్కడెక్కడ ఉండో చూసి పెట్టుకొని కేవలం ఆదివారం రోజు మాత్రమే దీన్ని తయారు చేయాలి. ఇది ఆదివారం పొద్దునే నిద్రలే స్నానం చేసి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి సంకల్పం చేసుకొని ఈ ఆకులన్నీ తీసుకువచ్చి బాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. పేస్ట్ లాగా చేసి పెట్టుకొని దీనికి ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె, 1/2 లీటర్ కొబ్బరి నూనె కలిపి ఈ పేస్ట్ అన్నీ వేసి బాగా కాంచాలి. కాంచే సమయంలో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా కర్పూర్ శిలాజిత్ అండి, కర్పూర్ శిలాజిత్ భస్మం, ఇది పూర్తిగా భస్మైంది. మీరు షాపుల్లో డైరెక్ట్గా వెళ్ళి కర్పూర్ శిలాజిత్ అని అడిగాడంటే మంచి డైమండ్ లాగా ఉంటుంది స్టోన్, అది పెద్ద రాయి కొండ అలా ఇస్తారు. ఇది పుటాలు వేసిన భస్మాలు. ఒకవేళ మీకు ఇది వేసుకోవడం రాకపోతే షాపుల్లో తెచ్చుకోవచ్చు. ఈ అన్ని మూలికలు కేవలం ఆదివారం రోజు 7, 8, 10 గంటల లోపల కంప్లీట్గా ఇవన్నీ తెచ్చేసుకొని, యాక్చువల్లీ సూర్యుడు పుట్టుకు ముందే తేవాలని చెప్తారు, పర్లేదు, భగవంతుని మంచి సంకల్పం చేసుకొని మీరు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, అందరికీ అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఒకవేళ ఉంటే మాత్రం చాలా శ్రేష్టంగా పనిచేయాలనుకున్నప్పుడు మీరు మార్నింగే తొందరగా తెచ్చేయండి. ఒక 7, 8 లోపల తెచ్చిపెట్టుకొని ఇందులోకి మన మునుగుమాన చెక్క అండి, మునుగుమాన చెక్క గారి చేయడం వేసి ఈ పేస్ట్లు మొత్తం ఆయిల్లోకి వేసి బాగా మరిగించండి. కేవలం కుండ, ఒక అంతలం కుండలోనే కాంచాలి, ఇది వేరే దాంట్లో కాంచకూడదు.
ఈ విధంగా కాంచి తయారు చేసి పెట్టిన ఆయిల్ ఒక సైడ్లో పెట్టుకొని మళ్ళీ వచ్చే ఆదివారం నుంచి మీరు ఏం చేయాలంటే ఈ ఆయిల్ని తలకు అప్లై చేసి స్నానం చేసే ముందు ఒంటికంతా అప్లై చేసుకొని ఒక 2 రోజులు 3 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా కంటిన్యూగా అంటే ఆదివారం స్టార్ట్ చేయాలి, ఒక 3 రోజులు పూయాలి, మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ ఆదివారం చేయొచ్చు, 3 రోజులు పూసుకోవచ్చు. ఇలా కాకుండా ఆదివారం ఒక 3 వారాలు కానీ దీన్ని పూసుకోగలిగిన ఖచ్చితంగా మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ పెట్టడం మొదలు శరీరానికి కొన్ని, అదేవిధంగా బట్టలకు అతికిచ్చింది, చెప్పులకు అతికిచ్చింది, కాలు తల ఎక్కడపై మీ శరీరం పైన ఎక్కడ పెట్టినా ఈ మందుతో వెళ్ళిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోవచ్చు. ఒకవేళ కాని పక్షాన నాకు కాల్ చేశారంటే ఈ మందులు దీంతోపాటు మన దగ్గర కడుపులో ఉండేదానికి పోవడానికి గోళీలు, లేహాలు, పౌడర్లు కూడా ఉంటాయి. మీరు ఫోన్ చేసి నాకు పలానా సమస్య ఉంది అంటే ఖచ్చితంగా నేను ఈ మందు మీకు అందిగలుగుతాను. ఇలా కాకపోయినా మీకు ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్ కాల్ చేశారంటే మీ కంటికి సంబంధించింది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అదేవిధంగా అలర్జీలకు సంబంధించింది అన్ని ప్రాబ్లంలకి మన కాడ మందులు అందుబాటులో ఉంటాయి. పలానా సమస్య ఉంది అని తెలియజేస్తే దానికి తగిన మందులు ఖచ్చితంగా మనం అందిస్తాం. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.